అందరికీ నమస్కారం. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఎవరైతే ఈ స్కందోత్పత్తి చదువుతారో వారి పిల్లలు ఆపదల నుంచి రక్షించబడతారు. గర్భిణులు కూడా చదవచ్చు. రామాయణ అంతర్గత స్కందోత్పత్తి. పరమేశ్వరుడు తపస్సు చేయుచుండగా పూర్వం దేవతలు ఋషులతో కూడి సేనాపతిని కోరుకొనుచు బ్రహ్మదేవుని కడకు వెళ్ళారు. ఇంద్రాది దేవతలు అగ్నిని ముందుంచుకొని బ్రహ్మదేవునికి ప్రణమిల్లి ఆయనతో ఇట్లు విన్నవించారు. ఓ దేవ, పూర్వము మీరు పరమేశ్వరుని మాకు సేనాపతిగా నియమించి ఉంటుంది. ఆ శంకరుడు ఇప్పుడు పార్వతీదేవితో కూడి హిమవత్ పర్వతమున తపమనరించుచున్నాడు. కర్తవ్య విధానం జరిగిన ఓ బ్రహ్మదేవ, ఈ సేనాపతి విషయమును లోకహితము కోరి అనంతర కార్యక్రమం గూర్చి ఆలోచించుడు. ఇప్పుడు మాకు మీరే దిక్కు అని దేవతలు ప్రార్థించగా ఆ మొరాలకించి సర్వలోక సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు మృదు మధుర వచనములతో వారిని ఇట్లు ఓదార్చినాడు. పార్వతీదేవి శాప కారణముగా మీకు మీ పత్నుల యందు సంతానము కలుగు అవకాశము లేదు. ఆమె వచనము తిరుగులేనిది. ఇది ముమ్మాటికి సత్యం. ఇందు సందేహము లేదు. ఆకాశంలో ప్రవహించి ఈ గంగాదేవి యందు అగ్నిదేవుడు ఒక పుత్రుని పొందగలడు. అతడు దేవసేనాపతి అయి శత్రు సంహారకుడు కాగలడు. హిమవంతుని పెద్ద కూతురైన గంగ ఆ అగ్నిసుతిని శివతేజ ప్రభావమున అగ్ని వలన తన యందు జనించిన సుతిని ఆదరింపగలదు. అతడు పార్వతీదేవికి మిక్కిలి ప్రీతిపాత్రుడు. ఇందు సంశయం లేదు. ఓ రఘునందన, బ్రహ్మదేవుడు పలికిన ఆ మాటలను దేవతలందరూ సంతసించి తాము కృతార్థులైనట్లుగా భావించారు. అనంతరము వారు బ్రహ్మదేవునకు ప్రణమిల్లి పూజించిరి. అంతటి దేవతలందరూ కైలాస పర్వతమునికి చేరి పుత్రోత్పత్తికే అగ్నిదేవుని నియమించిరి. శివతేజమును భరించిన ఓ అగ్నిదేవ, ఈ దేవకార్యము నెరవేర్చుము. శైలపుత్రికి అయిన గంగయందు ఆ శివతేజస్సును ఉంచుము అని దేవతలు పలికిరారు. అగ్నిదేవుడు దేవతలతో అట్లే అని పలికి గంగాదేవి కడకు వెళ్ళి, ఓ దేవి, గర్భమును ధరింపము. ఇది దేవతలకు హితమనర్చు కార్యము అని చెప్పాను. అప్పుడు గంగ ఆయన మాటలను విని దివ్యమైన స్త్రీ రూపమును ధరించాను. అగ్ని ఆమె సౌందర్యాతిశయమును చూచి శివతేజమును ఆమె ఎందంతటను వ్యాపింపజేసి, ఓ రఘునందన, అగ్ని ఆమెపై వ్యాపింపజేసిన శివతేజముతో గంగా ప్రవాహములన్నీ నిండిపోయాయి. ఆ అగ్ని తేజస్సు యొక్క తాపమునకు తట్టుకున్నదాకా గంగాదేవి సర్వదేవతలకును పురోహితుడైన అగ్నిదేవునితో క్షణక్షణమును నాకును బలీయమగుచున్న నీ తేజస్సును భరింపలేకున్నాను అని పలికింది. సర్వదేవతల కొరకే సమర్పించే ఆహుతులను స్వీకరించినట్టు అగ్నిదేవుడు గంగతో, ఓ దేవి, ఈ శ్వేత పర్వత ప్రదేశమున నీ గర్భమును ఉంచుము అని అనేది. తేజస్వి అయిన ఓ పుణ్యపురుష రామ, గంగాదేవి అగ్నిదేవుని మాటలను పాటించి మిక్కిలి తేజోరాశి అయిన ఆ గర్భమును తన ప్రవాహముల నుండి అచట వదలేదు. గంగానది గర్భము నుండి వెడలిన తేజస్సు మేలిమి బంగారము వలె కాంతివంతమై ఉండేది. కనుక ఆ తేజస్సు ఉంచబడిన భూమియు అతడి వస్తువులన్నీ సువర్ణమయములైన ఆ పరిశ్రమలన్నీయును రజితమయములై నిరుపమానమై కాంతితో వెలుగొందెను. ఆ తేజస్సు యొక్క తీక్షణత్వం వలన రాగి ఇనుము పుట్టెను. ఆ రేతస్సు యొక్క మూలము తగరము శేషము ఆయను. ఈ విధంగా ఆ తేజస్సు భూమిని చేరి వివిధ ధాతువులుగా రూపొందిన. ఆ గర్భము భూమిపై ఉంచబడగానే దాని తేజ ప్రభావముచే ఆ శ్వేతపర్వతము, అందలి శరవణము, రెల్లుగడ్డి సువర్ణమయములై తేజరల్ల సాగెను. పురుషశ్రేష్ఠుడైన ఓ రాఘవ, అగ్నితో సమానమైన కాంతిగల ఆ బంగారం అప్పటి నుండి జాతరూపము అను పేరుతో ప్రసిద్ధికెక్కెను. అచ్చడి తృణములు, వృక్షములు, లతలు, పొదలు మొదలగునవి అన్నియును స్వర్ణమయములయ్యను. తదనంతరము అతడు జన్మించిన కుమారునకు పాలిచ్చి పోషించుటకై ఇంద్రుడు, మరుద్గణములు మొదలగు దేవతలు 6 మంది కృత్తికులను నియోగించిరి. ఈ బాలుడు మా అందరి యొక్క పుత్రుడుగును అని ఆ కృత్తికలు దేవతలతో ఒప్పందం చేసుకున్నారు. పిమ్మట ఆ నిశ్చయముతో అప్పుడే పుట్టిన ఆ శిశువునకు పాలియసాగిరి. అంత దేవతలందరూ
ఈ బాలకుడు కార్తికేయుడు అని పేరుతో ముల్లోకముల ఎందును ఖ్యాతికెక్కును. ఇందు సంశయం లేదని పలికిరి. గంగ ద్వారా అతడికి చేరిన శివతేజస్సు యొక్క ప్రభావమున పుట్టిన ఆ బాలుడు అగ్నివలే వెలుగొందుచుండెను. దేవతల ఆ మాటలను విని వారి ఆదేశమును అనుసరించి కృత్తికులు ఆ బాలునకు స్నానము చేయించిరి. ఓ కాక్షుద్ధ, గంగాదేవి గర్భం నుండి దళితుడైనందున దేవతలు అగ్నితుల్యుడై కారణజన్ముడైన ఆ మహానుభావుని స్కందుడు అని పిలవసాగిరి. కృత్తికల పోషణ వలన అతనికి కార్తికేయుడు అని పేరు ఏర్పడింది. అప్పుడు ఆ ఆరుగురు కృత్తికులు స్థలములలో సమృద్ధిగా పాలు ఏర్పడింది. 6 ముఖలు గలవాడై ఆ బాలుడు ఆరుగురి తండ్రి స్తన్యములను స్వీకరించాను. సుకుమార శరీరుడైన ఆ కుమారస్వామి ఒక దినము మాత్రమే వారి నుండి పాలు త్రాగి మహిమాన్వితుడై అతడు తన పరాక్రమం చేత రాక్షస సైన్యులను జయించాడు. దేవతలు అగ్నిదేవుని నాయకత్వమున సాటిలేని తేజస్వి అయిన ఆ బాలుని కడకు చేరి అతనిని దేవసేనాపతిగా అభిషేకించిరి. పవిత్రమైన ఈ గాథను విన్నవారు ధన్యులగుదురు. కుమారస్వామిపై భక్తిగల మానవుడు ఈ లోకమున దీర్ఘాయుష్మంతుడై పుత్రపౌత్రులతో వర్ధిల్లును. తుదకు స్కంద సాలోక్య ఫలము కూడా పొందును. సర్వే జన సుఖినో భవంతు.